శివాయ నారాయణ ఓం నమః శివాయ అరోం మరాతిలి చెరబరా రాత్రేసావు అక్కడ పోయాను అక్కడికి వచ్చి ఒరే నా ముక్కను తొలిగిపోంది నారాయణ 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 చిన్నానా శ్రీనివాస ఈ కలియుగంలోనే అందరికన్నా ముందుగా నీకే కళ్యాణం జరుగును. నీ కళ్యాణ సమయం అందున నాకు ఏదన్నా కమ్మని కలహభోజనం కలగజేయబడిన తండ్రి నాకు కలహము లేనిది నా కడుపు నిండుదని నీకు తెలుసు కదా. అవును కదా మరి కుమారా నారదా అదిగో శారదా ఒడ్డున కోటి మునీశ్వరులే తపస్సులు పెడుతున్నారట. ఈ తపస్సు ఫలితం ఎవరికి దారిపోస్తున్నారో నువ్వు వెళ్ళి చూసి వస్తావా? ఇల్లు వచ్చిందని మునేశ్వరుని కళ్ళ చూసి ఏమంటున్నాడు? మునిందల వారు ఘోరమైన తపస్సులో ఉన్నారే, నేను ఎదురుగుండా వెళ్ళి లేపేననుకో కోపమించి శపించరు. ఆయన శివనందన మా చిన్నాన్నగారు నామము చెప్పి పైకి లేపుతున్నా కదా. చేసిన కారణం ఏమి నారదా? నేను త్రిలోక సంచారిణి, శ్రీ బ్రహ్మచారిని. ఈ ముల్లాగాల తిరుగుతూ ఈ పట్ల వచ్చాగలే నారదా నా బట్టలు మంచి వచ్చావు కానీ నా యొక్క బట్ట పరిపాలన ఎలా ఉన్నది నారదా? ఈ పట్ల పరిపాలన అంతా బాగానే ఉంది కానీ ఏమన్నారదా? కానీ అనే సందేశం నారదా పారిపోతున్నారదా? పోయినారదా సందేశం ఏమన్నారదా? కానీ అన్న సందేశం అడుగుతున్నారా? అవునవును. ముఖ్యుడు మనుస్వరంలో శారదా తపస్సు పట్టారు. అవును. ఈ తపస్సు పడుతూ ఎవరికి ముద్రయ్య చక్కగా అడిగినారదా? వాళ్ళ రామ భక్తు అంటున్నారు, వాళ్ళ శంకర భక్తు అంటున్నారు, వాళ్ళ విష్ణు భక్తు అంటున్నారు. మాలో మాకే వదాపంతాలు వచ్చి ఎవరికి దారి పోయాలో తెలియట్లేదు అయ్యా. మేము గొప్ప మేము గొప్ప అని మీలో మీరే విర్రగిపోతున్నారే. అవును. మిమ్మల్ని మెచ్చిన వారు లోకములు ముగ్గురున్నారయ్యా. నన్ను మెచ్చిన వారు, నా గొప్పవారు
నాకన్నా బలవంతులు ముగ్గురున్నారండివా వాళ్ళకు నామధేయము చెప్పు ఒక్కొక్కసారి మునేంద్ర ఓయ్. నేను చెప్పేది గాని అవునా మీరు చూస్తేనేమో క్రోపసారి అవును. క్రోపసారి కోపసారి అవును. నేను చూస్తే బ్రహ్మసారి అవును మీరు కోపం తగ్గించున్నారనుకో ఆ. నేను వచ్చినప్పటికీ కానిద్దిన మునేంద్ర ఓయ్ నారదా నువ్వు ఎప్పుడూ కూడా సత్యము పలికినచావు పుష్యవ సెకండ్ శవ స్వామి మ్యాట్ని ఓయ్ నారదా ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా సత్యము పలికినావనుకో నా దయానుగ్రహం నీకు ఎప్పుడు కూడా ఉంటుంది అదే కావాలి మహానుభావు చెప్పిన మునేంద్ర చెప్పు. కమలు ఓయ్ నారదా బ్రహ్మలోకములు ఎవరు నారదా అతను ఎవరు ఆయనే మూడు సరసల గలవారు ఎవరు నారదా అతను ఆయనే బ్రహ్మదేవుడు ఉన్నాడు. ఓయ్ నారదా! ఏమన్నారదా బ్రహ్మలోకమున బ్రహ్మదేవుడు కనిపించిన వాడన్నారదా పారిపోకనారదా ఓయ్ నారదా బ్రహ్మదేవుడు నాకన్నా గొప్పవాడంటివా నన్ను మించిన వాడంటివా నాకన్నా గొప్పవాడంటివా ఓయ్ నారదా ఇంకా ఎవరున్నారు చెప్పము నువ్వు చెప్పము కైలాసపురమున ఓయ్ నారదా వెళదు మరి ఎవరు నారదా అతను ఎవరు ఆయనే అర్ధనారీశ్వరుడు. ఈ అడ్డాలు నాగేశ్వరరావు ఎవరు నారదా ఇంకా నా అర్ధ శ్రీనివాసరావు. రావుడు శ్రీరన్న కాదు అర్ధనాథేశ్వరుడు అంటే ఆ. సకము దేవి సకము శంకరుడు ఆ. 2 రూపాయలు పోలిన వాడు ఆ. ఆయనే శంకరుడు ఉన్నాడు. ఓయ్ నారదా ఏమన్నారదా కైలాసమన 2 రూపాయలు గలవారు ఒక పక్కన దేవి ఒక పక్కన శంకరుడు 2 రూపాయలు గలవారు బోలా శంకరుడు నన్నిమిచ్చిన వాడు నారదా పారిపోతున్నారదా ఓయ్ నారదా గౌరీ శంకర్ నాకన్నా గొప్పవాడంటివా అవును మరి. నన్ను మించిన వాడంటివా నాకన్నా బలవంతుడంటివా ఓయ్ నారదా ఇంకా ఎవరున్నారు చెప్పము చెప్పిన వీరేంద్ర వైకుంఠపురమున వైకుంఠపురం ఎవరు నారదా ఎవరు ఆ పాలకడిలో పాముని పానుపుగా మార్చుకున్నట్టు వారు ఓయ్ నారదా మునేంద్ర. నాకు స్మాల్ డౌట్ నారదా నీ స్మాల్ డౌట్ ఏంటి మునేంద్ర? ఆ పాము అంటే రక్త పింజరు ఓయ్. మునేంద్ర అదే మునేంద్ర అదేనా ఆయనే మహావిష్ణు ఉన్నాడయా. ఓయ్ నారదా శాంతి దేవా శాంతి ఏ శాంతి విజయ శాంతి లోనంది ఏ శాంతి శాంతి ఓయ్ నారదా ఎవరు శాంతమంతులో ఎవరు గుణమంతులో నేను వెళ్ళి పరిశీలించవద్దును అప్పటి వరకు కూడా నా యొక్క పట్ట పరిపాలన చూస్తూ ఉండవయ్యా అదే మునేంద్ర. ఈ మునేంద్రుడు గర్వంతో వెళ్తున్నాడు కానీ మా ముగ్గురులో ఏదో ఒక తండ్రి తన గర్వం అరిచేతుడు. ఇదే నా స్వప్నకారం. శరణంటినయ్యా రాయ శ్రీనివాస శరణంటినయ్యా శ్రీనివాస నేడి హృదయమున మమకరుణించు నేడి హృదయమున మమకరుణించు నిర్భమోదయలి ఉన్నవారికి నిర్భమోదయలి ఉన్నవారికి భారములన్నిటికీ నీవే అరుడు భారములన్నిటికీ నీవే అరుడు భారముడి నీవయ్యా శరణయ్యా శ్రీనివాస శరణయ్యా శ్రీనివాస శ్రీనివాస ఈ ఆల నాకు వంకాయ జీడిపప్పుతో కడుపు బాగా నిండుది కానీ జాగ్రత్తగా వెళ్ళిపో మెట్లు జాగ్రత్త నాయనా, ఈ నరుల వారు మునేంద్రుడికి శవం పెట్టి పక్కకి తప్పుకున్నాడు గోవింద నాయన పక్కకి ఎప్పుడైతే తప్పుకున్నాడు ఈ మునేంద్రుల వారు అక్కిలి మీద గుగ్గులం అయిపోతున్నాడట. ఈ త్రిమూర్తులు తిరుముడు లోకాల్లో ఎవరు గుణవంతులు ఎవరు శాంతవంతులు నేను ఇప్పుడే వెళ్ళి చూసి వచ్చేదను. బ్రహ్మలోకం పోతున్నాడట. ఆ బ్రహ్ముండే పట్టారా వెళ్తున్నాను బ్రహ్మదేవుడిని కళ్ళకు చేయడము. బ్రహ్మదేవుడిని కళ్ళకు చేయడము. ఏమంటా బయలు బ్రహ్మరామయ్య. బ్రహ్మదేవుని కళ్ళ చూసి ఏమంటున్నాడు? ఏమంటున్నాడండి? ఓయ్ బ్రహ్మ నేను వచ్చాను
అయ్యా ఓయ్ బ్రహ్మ ఓయ్ బ్రహ్మ నేను వచ్చాను నాలుగు వచ్చలు కోలేకుండా ఎంత కేలి విలాసంలో ఉన్నావయ్యా. ఇదిగో చూడు బ్రహ్మ, నీకు శాపం పెడుతున్నా. నీకు గుళ్ళుండు గొప్పలుండు ఈ మానవులంతా కూడా నా తల రాత ఎలా రాసావా బ్రహ్మ అనేవారే కానీ నీ సరిపోనికి ఎవరు పూజలు చేయరయ్యా. ఇదే నా శాపం. ఆయన బ్రహ్మదేవుడికి శాపం పెట్టి వైకుంఠ భస్మం పోతున్నాడట. ఆయన వైకుంఠ భస్మం విడిచిపెట్టి కైలాసపట్నం పోతున్నాడు. నా మళ్ళీ నా మంచి మాకు కైలాసపట్నం వెళ్ళి శంకరుని కళ్ళ చూసి ఏమంటున్నాడు? ఓయ్ శంకర ఓయ్ శంకర హర 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 మహాదేవ శివ శంభో శంకర శివ శివ హర 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 మహాదేవ శివ శంభో శంకర శివ శివ హర 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 మహాదేవ శంభో శంకర శివ శివ హర 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 మహాదేవ శివ శంభో శంకర శివ శివ నమ శివాయ నేను వచ్చాను నాలుగు వచ్చలు లేకుండా పార్వతీ దేవితో ఎంత కేలి విలాసంలో ఉన్నావయ్యా. ఇదిగో చూడు శంకర, నీకు శాపం పెడుతున్నా. మీకు గుళ్ళుంటాయి గోపురాలుంటాయి, నిన్ను పూజించే ఈ మానవులు ఉంటారు కానీ నీ ఆత్మలో లింగాకారానికి పూజలు నీ నిజ స్వరూపానికి ఎవరు పూజలు చెయ్యరయ్యా. అదిగో ఊరు చివరుంటుంది నీ ఆలయము. ఏ రోజుకు ఆ రోజు కట్టే కాలుతుంది. కట్టే కాలని ఎడల నరులు కుర్రలు తీసి నీకు ధూపం ఎత్తురయ్యా. ఇదే నా శాపం. శంకరుడికి శాపం పెట్టి వైకుంఠ భస్మం పోతున్నాడట. వైకుంఠ భస్మం పోతుంటే విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఎలాగున్నారయ్యా? పాముని పానపు నాయనో అరగాని గుడిగేమో నాయన. 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 మళ్ళీ పాలు పిరా నాయనో మాధుడి నిలమ్మ నాయన. మళ్ళీ పాలు పిరా అయ్యయ్యో నిద్రపోతున్నాడా నాయన. నల్లని వాడేమో నాయన. అయ్యయ్యో నల్లని వాడు నాయన. నల్లని వాడు నాయన. భగవంతుడికి కోమేమో పడకెళ్ళి నిద్రపోతున్నాడు. అంతటా సమయం ముందు కాళ్ళకాడ లక్ష్మి నాయన కళ్ళు పట్టుకున్నారా నాయన. అయ్యయ్యో పరివిటి పదరా నాయన. పట్టుదానిటారా నాయన. అయ్యయ్యో అదిగల్లా చూచెడు నాయన. గుమమురియము
కళ్ళ చూసి ఆ. ఏమంటున్నాడు? ఏమంటున్నాడండి? అవురా ఏయ్, అవును ఎదురేడు బాబు. అయ్యో బాబోయ్ లక్ష్మీదేవి ఖచ్చితంగా లక్ష్మీదేవి. ఖచ్చితంగా లక్ష్మీదేవి దేవి దేవి. ఓ ఈ విష్ణువాస నేను వచ్చాను 4 చిలుకు లేకుండా ఓహో నేను వచ్చాను 4 చిలుకు లేకుండా ఏంటి రొమాన్స్ ఇక్కడ ఈ లక్ష్మీదేవితో కానీ కేలి విలాసంలో ఉంటావా ఇదిగో చూడు వాళ్ళిద్దరి కంటే శాపం పెట్టాను కానీ నిన్ను ఏమి చేతిలో చూడవయ్యా నా ఎడమ కాలు పాదముతో నీకు బుద్ధి చెప్పుదనయ్యా అలాగే ముగ్గురామనేశ్వరుడు ఎలాగొస్తున్నాడు? ఎడంకాలతో ఎగురుదన్నాడు. మునేశ్వరుడు కళ్ళ చూశాడు. భగవంతుడు అంటున్నాడట, ఓయ్ మునేంద్ర, మీరు నన్ను తన్నినందుకు ఏమాత్రమో బాధ కాలేదు. నన్ను తన్నినందుకు మీ పాదం కానీ నొప్పి చేస్తుందేమో శస్త్రపాని పైన కూర్చుండబెట్టి తన 2 పాదాలు పడుతున్నాడు. గోవింద 60 కోట్ల జీవరాశులకి ఆధార పెట్టే దేవుడు భగవంతుడు మునేశ్వరుడి పాదాలు పడుతున్నాడు. ఎప్పుడైతే పాదాలు పడుతున్నాడో కళ్ళ చూస్తుందమ్మా లక్ష్మీదేవి. 60 కోట్ల జీవరాశులకి ఆధారం పెట్టి మా ఆయన గారా, మా హస్బెండ్ గారా, మా కేసు గారా, ఈ ముసలోడు జడ్డోడు పాదాలు పడుతున్నాడా కళ్ళ చూసి బాధపడిపోతుంది. గోవింద అయ్యో నాదాలు డోంట్ టచ్ మీ. ఆ లక్ష్మి వేరండి. మరి లక్ష్మి నువ్వు అనంత లక్ష్మి అండి. లక్ష్మి ఏమిటి లక్ష్మి నాన్న ముసలివారంటివి అంటే స్వామి తలగడ్డం బారుగా పెరిగిపోయినాయని ముసలోడు అనుకున్నాను. మన ఇంద్ర మేము ఎప్పటికీ ఎన్నటికీ ముసలివారు కాము లక్ష్మి కాము. 60 సంవత్సరాలు వచ్చిన ముసలివారు ఎవరండి? ఎందుకోసం అవం ఏం తీసుకుంటారు? అమృతం తీసుకుందాము లక్ష్మి. అమృతము చచ్చిపోరా అమృతం అమృతం అంటున్నారు. అది మీ దాని దృష్టమైన వాళ్ళు తాగేద్దరు. మేము తాగేది ఆకాశగంగా. ఆకాశగంగా ఆకాశగంగా అంటే డైలీ పొద్దున్నే తాటి చెట్టు మీద తాటికొల్లు 20 రూపాయలు. అవి తాటిపోలేగా ఉచిత మనం ఆ మానవుడు తాగేద్దుడు. మరి మీరు తాగేది? మేము తాగేది హిమాలయ పర్వతాల్లో ఉంటుంది. అది రివో 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 అని పడుతుంది. పడితే మేము దోసిట్లో పట్టుకు శ్రేవిందుము. ఎలాగా కూర్చొని తాగుతారు మీరు తాగుతారు. ఓయ్ లక్ష్మి మమ్మల్ని రుచి 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 అని పిలవలేదు. రుచిలే అంటే రుచి రుచి అనగా ఈ టీవీలో వస్తుంది అభిరుచి అండి. ఇంకా ఇంకా అన్నారో సురేషన్ లేదు. కూర్చోండి కూడా ఇంద్ర. ఆయన గారండి. మీ ఆయన గారు నడుతుంటే తుప్పుకు సౌండ్ అంటారా? ఏమండి తినొద్దు తినొద్దు తిన్నా పర్లేదండి. తాగొద్దు తాగొద్దండి తెగ తాగేస్తున్నారండి. మీ ఆయన గారు తాగుతాడా? తాగొచ్చు కొట్టేస్తున్నారండి బాబు.
ఏంటంటారా ఆ. నిమ్మకాయ నీళ్ళు ఆ. కూల్ డ్రింక్లు తాగేసి గ్యాస్ట్రిక్ పెరిగిపోయిందండి. టాబ్లెట్ వేసావా? బ్యాగ్ లో ఉందండి. ఏది బాబు లోనకిళ్ళకి ఇయ్యమ్మా. బుగ్గు బాబులు వచ్చే మమ్మల్ని నల్లరాలు. అవునే. అతడి అతన్నాడే చూడాలిరా. భగవాను వచ్చే మమ్మల్ని నల్లరాలు. వెంబడగలనాడే చూడాలిరా. అరవై కోటోలా దేవరాజులకు. అవునే. ఆధారం పెట్టేనే దేవుడు వానివో. అరవయ్య గొడవల దేవరాజు. ఆధార పెట్టేడే దేవుడు మీరు. లోకులంటి ప్రజల కాకులను రాదు. అవునే. ఆధారం పొద్దున్న కల్లాడారు. లోకలాంటి ప్రజల కాగలంటున్నారు. తెల్లారి పొద్దున్న కల్లాడుతున్నారు. ఈ విష్ణుల కాల నేనున్నాను. అవునే. పరదేశాల నేరెళ్ళున్నాను. ఏ విషయాలగాన నేనున్నాను. కొల్లాపూర్ దేశాలో నేనున్నాను. నాకు సెలవాలి నా ప్రాణాలు. అవునే. దేవుళ్ళే వస్తానా నా ప్రాణాలు. నా గుండెలకి నా ప్రాణాలు. నేనెళ్ళి వస్తాను నా ప్రాణాలు. నా ప్రాణేశ్వర నాదనవో నాదనల. నా ప్రాణనాథుడా నాదు. నా ప్రాణనాథుడా నాదు. నా పరదేశాలు నాదా. ఏ పడిపోయాను నాదు. నా పడిపోయాను నాదు. దేవుని పాదాలు నాదా. తీరైన పట్టేరు నాదు. తీరైన పట్టేరు నాదు. పట్టెరా పాదాలు నాదా. ఏ చూడలేనండి నాదు. ఏ చూడలేనండి నాదు. ఏ తోటి కాపురమో నాదా. ఏ చెయ్యలేనండి నాదు. ఏ చెయ్యలేనండి నాదా. అమ్మగారింటికి నాదా. ఇల్లు తాళండి నాదు. ఇల్లు తాళండి నాదు. అమలు మాయమ్మ యమ్మ. వెలగన్న నా తల్లి అమ్మో. తల్లిపోదే ఓయమ్మో. నేను చూస్తున్నాను అమ్మ. వెలగన్న నా తల్లి అమ్మో. తల్లిపోదే ఓయమ్మో. వాసుదేవ నాయన లక్ష్మీదేవి బాధపడిపోతూ కొల్లాపురం దేశం వెళ్ళి తల్లి గారి గర్భంలో తపస్సులు పట్టింది గోవింద. భగవంతుడు మునేశ్వరుడి పాదాలు పడుతున్నాడు. మునేశ్వరుడికి కొన్ని పాటలు వస్తున్నాయి. భగవంతుడు కళ్ళ చూశాడు. ఓయి మునేంద్ర, ఎంత కళ్ళు కారముతో నా సాతి మీద తన్నింది కాకుండా శాసపానిపై నిద్రపోతున్నావా? నీ కళ్ళు కావరము తీరుస్తున్నాను చూడు. పాదాలు పడుతూ పడుతూ అరికల్లో ఉన్న మూడో నేత్రాన్ని అలా చిదివేశాడు గోవింద. నారాయణ
హోసుని సంహారి జిదివ ప్రాణాదుని రక్షించుటకు కోరినిగా అవతరించితివా. పోయి దేవదేవ చెరుపుగా తీసుకొచ్చి నీ శేషపానం మీద బొజ్జో పెట్టి నా పాదాలు పట్టి నుండి బట్టి నా అరకల్లో ఉన్న ముడుక్కునేస్తూ చదిపిస్తావా? ఎప్పటికైనా సరే నీకు దెబ్బకి దెబ్బ నేను తెచ్చుకుందనయ్యా. ఓయ్ మునేంద్ర, ఈ జన్మలో బుగ్గు మనసమై పుట్టావు. అవును. వచ్చే జన్మలో గొల్ల వేదన కొడుకు గొల్లల గోపలై పుట్టావు. నేను శేషాద్రి కొండలో పుట్టలో పాలైనప్పుడు అక్కడికి నేను దెబ్బ తీసుకున్నాయ్యా. అలాగే స్వామి సుకుమార్ ఎక్కడ పుట్టుగాడు పోలీసు తీసుకురండి. ఈ భగవంతుడు లక్ష్మీదేవి లేక బాధపడిపోతున్నాడు గోవింద. ఎక్కడికి వెళ్ళేవమ్మా నా లక్ష్మి, ఎక్కడ వెతకాలే శ్రీలక్ష్మి, ఎక్కడికి వెళ్ళేవమ్మా నా కాలకడ లక్ష్మి ఓయమ్మ ఓయమ్మ బాధపడిపోతున్నానే నా లక్ష్మి, నువ్వు నా సంతరలే కాదు లక్ష్మి. సిద్ధపడిపోతున్నానే నా లక్ష్మి, నువ్వు నా మంత్రలే కాదు నా లక్ష్మి. లక్ష్మి ఏమండి మా లక్ష్మీదేవి కనిపించలేదు. మీ లక్ష్మీదేవి ఇప్పుడు రావాల్సింది గారు అలా పండుగకి తీసుకురా ఆయనేమో శుద్ధిగా పడుకున్నాడు. ఆయన మర్చిపోయాడు. వచ్చేది ఇదే తీసిపోయాడా? అదేరే పొద్దున పప్పుల వాళ్ళం పంచాయతీ కాడ, పప్పుల వాళ్ళ పంచాయతీ కాడ పంచాయతీ కాడ సీని గారికి మా లక్ష్మీదేవికి ఉంటదండి. మరి ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ ఉండేది బాబు వెంకయ్య అడగారు ఆ జింతా కదా అంటే తగ్గు పెడతాడు. బాబు ఆయన మీద తొమ్మిది పెట్టాలంటే రాజుపల్లి వెళ్ళాలి తొమ్మిది పెట్టండి అని లోపల బ్యాంక్ నేను ఎలా అవుతానండి? ఎప్పుడైతే భగవంతుడు లక్ష్మీదేవి లేక ఆయన లక్ష్మి 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 అన్నాడు. ఆయన లక్ష్మణ మాట లేదు. లక్ష్మి 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 అంటూ భగవంతుడు ఆయన సింహాల దూరాన ఇక్కడ వీరుకి పాములో దూరాన పండడు వీరుకి శేషాద్రి పర్వతం వెళ్ళిపోయాడు. కొండ చెట్ల కింద నిద్రపోతున్నాడు మహావిష్ణువు. నిద్రపోతుంటే కొండ చెట్టాకులన్నీ భగవంతుడి మీద దుల్లిపోతున్నాయి. ఆకుల్లో దేవుడు మునిగిపోతున్నాడు. కొన్నాళ్ళు ఉండేసరికి ఎండకి ఎండిపోయి భగవంతుడిలంతా కూడా సెదపుట్లుగా సాయి గోవింద. ఈ పుట్టలో దేవుడు విరామ ఉండిపోయాడు విరామ. ఈ పుట్టలో దేవుడు విరామ ఉండిపోయాడు విరామ. లక్ష్మణ మాట విరామ పరవన్నలేదు విరామ. లక్ష్మణ మాట విరామ పరవన్నలేదు విరామ. ఏదిరా లక్ష్మి వైరామ ఎంతలేనాదో వైరామ. లక్ష్మి 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 అంటూ భగవంతుడు పుట్లో ఉండిపోయాడు. ఈ సంగతి ఎవరు ఆలకించారు? ఆయన బ్రహ్మదేవుడు ఇక్కడకు నడుదలేవారు. ఆకాశ మార్గాన్ని నా చిన్నాన్నకి నేను తంటు పెట్టిన వల్లే కదా పొట్టల పాలైపోయాడు నా చిన్నాన్న. ఏదో విధముగా కాపాడాలి. అలాగని లక్ష్మీదేవి వద్దకు వెళ్ళి నడదల వారు అంటున్నారట. అమ్మలో మాయమ్మ వైరామ లక్ష్మీదేవి వైరామ. విన్నావా నా తల్లి వైరామ ఇది వందనాలే వైరామ.
పెద్దవాడైపోయాడు, నువ్వు సరసన లేనందున నా చిన్నాన్ని వెళ్ళి కాపాడకపోతే ఏమైపోతాడు వద్దానం లేదమ్మా అనగాని నారద నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు? నువ్వు లక్ష్మీదేవి అవతారం విన్నాడు, వల్లవారి బొమ్మగా అవతారం ఎత్తు. నా తండ్రి పెద్దవాడు బ్రహ్మదేవుడు, శంకరుడు అనగాని ఈ లక్ష్మీదేవి వల్లవారి బొమ్మగా మస్తాబులవుతుంది. గోవింద నా సనమామ పెద్దవాడు బ్రహ్మదేవుడు, శంకరుడు చిన్నవాడు. ఆ ఉల్లి తోడల్ని తోలుతున్నదే, ఆ ఉల్లి తోడల్ని తోలుతున్నదే, ముందరయవు ఎగరదోడ తోలుతానన్నది గొల్లవరి బామ, ఎంత చక్కని తల్లి గొల్లవరి బామ. ముందరయ అమ్మ వెనకాలదోడ, ముందరయ అమ్మ వెనకాలదోడ తోలికొచ్చి అమ్మకాలు పెడుతున్నది. గోవింద ఎంత చక్కగా
ఇప్పుడు దమ్మమ్మ అవును అందుకుల పోయి గోవింద ఎప్పుడైతే వారి సోలాపురంలో నమ్మకాలు పెడుతుందో ఈ సంగతి ఎవరు ఆలకించారు? సోలాపురి మహారాజు భార్య ఆలకించింది. నాదా ప్రాణేశ్వర ఎవరో ఆడవాళ్ళండి ఆవులు నమ్మకాలు పెడుతుంది. ఆడవాళ్ళేటండి ఏమిటండి? ఆ ఆవు ఖరీదంతైనా కానీ అని గాని ఆ మాటలు ఆలకించే నాయన సోలాపురి మహారాజు నూరుగల మందుల్లో ఉన్న గొల్లవారి అబ్బాయిని ఉడికెగలేసి వెళ్తున్నాడు. గోవింద గోపిగడ గోపిగడు మహారాజు పోటు కేకలేస్తున్నాడు. ఈ గోపన్న ఎలాగున్నాడు? ఆయన తిట్లా గోపిగడు కత్తి పడి సుట్టెడు బాగు సుత్తెడ పోలిని ఆయన సుట్టెడు బాగు సుత్తెడ పోలిని పెట్టేడు రామాలు పేరెట్టకుండా బట్టి వస్తా ఉన్నాడట. కొడుకు అమ్మ కూతురు పాలు ఇరుకుందా కర్ర ఇరుకుందా పోవాలా అయితే నో ప్రాబ్లం రా.